ఐక్యత, వర్ధిల్లాలి అన్ని కులాల ఐక్యత. కులము నుండి మనిషికి కావాలి స్వతంత్రం, ఆ కులమే బలమై ఏలుతున్నది రాజ్యం. తరాల ఎట్టి బతుకులకు కులమే మూలం, ఆ కులం కుళ్ళు కూల్చేయగ చేద్దాం సమరం. ఈ దేశంలో ఒక్క అంటరాని జాతిగా ఉన్నటువంటి మాలమాదిగలు మాత్రమే కాదు, బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఈ దేశంలో శూద్రుల కిందనే లెక్క, అంటరాని వాళ్ళ కిందనే లెక్క. అయితే ఆ అంటరాని జీవితాలకు కొంచెం వెలుగు వచ్చింది. ఈరోజు నేను గౌరవంగా మాదిగాని పెట్టుకోవడానికి ప్రధాన కారణం మన్న కృష్ణన్న. 30 ఏళ్ళ ఆయన జీవిత చరిత్ర చూసుకుంటే 30 ఏళ్ళ చరిత్రలో ఈరోజు మనం ఈ రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ దొరికింది ఆ మహానుభావుడిని బట్టి. అందుకే ఆ ఉద్యమంలో పోరాటాలు చేస్తూ 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 ఎంతో మంది అమరులు అయిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు, మాదిగ బిడ్డలు. అందుకే చెప్తా ఉన్నాం, మాదిగ మహావీరులారా, ఆది సంభవుని వారసులారా, మాదిగ మహావీరులారా, ఆది సంభవుని వారసులారా, అనుపెరగని వీరులారా, అశువులు వాసిన వరులారా, అనుపెరగని వీరులారా, అశువులు వాసిన వరులారా, తూర్పున పొడిసెటి పొత్తుల వెలుగులు కొడుకులో, మార్పుకై నడిచెటి ఉద్యమ బాటల బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది సంభవుని వారసులారా, అనుపెరగని వీరులారా, అశువులు వాసిన వరులారా, అంతరాని తరము బాధ చూసి కన్నావు వైదను ఎడబాసి, అంతరాని తరము బాధ చూసి కన్నావు వైదను ఎడబాసి, ఆశలెన్నో నూరి పోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి, ఆశలెన్నో నూరి పోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి, పల్లెలకు పయనము చేసి తల్లి చెల్లెలను పోగు చేసి, కల్వర డప్పులో కరువైనారా కొడుకులో, ఆ మన్న గుండెల సప్పుడై మాగిరారా బిడ్డలో, మాదిగ మహావీరులారా, ఆది సంభవుని వారసులారా, అనుపెరగని వీరులారా, అశువులు వాసిన వరులారా. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు. ఇంతసేపు కొట్టిన ఈ డప్పు శబ్దం కూడా అసలు ఈ సృష్టిలో సంగీతాన్ని సృష్టించిన ఈ మాదిగ జాతి. ఈ జాతిలో చెప్పు కాచి మొదలు పెడితే అనగనగా ఎనకట రాజుల కాలం నాడు నడుచుకుంటూ పోతా ఉంటే ముళ్ళు గుచ్చుకొని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని రక్తాలు కారుతుంటే ఆ రాజు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ వధించి ఆ చర్మాలను ఈ భూమి మీద పంచమని చెప్తే ఒక్క మాదిగ జాతి బిడ్డ పోయి ఈ జంతువులన్నీ వధించే బదులు ఈ కాళ్ళకు నేను ఆ చర్మంతో చెప్పులు కుట్టి తయారు చేస్తాను, చెప్పులు కుట్టి తయారు చేసి ఈ జీవకోటికి ఒక ఆదర్శమైన శాస్త్రవేత్తగా నిలిచినటువంటి జాతి మాదిగ జాతి. మేము అందుకే చెప్తా ఉన్నాం, దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు. ఆ మాస్టర్ల కుదురు అడిగి ఎవ్వరు ఉండాల డప్పిది, ఎవ్వరు ఉండాల డప్పిది, ఎవ్వరు ఉండాల డప్పిది. మాస్టర్ల కుదురు అడిగి ఎవ్వరు ఉండాల డప్పిది, ఎవ్వరు ఉండాల డప్పిది, ఎవ్వరు ఉండాల డప్పిది. మాదిగ జాతిలో పురుడు మోసుకుంది మానవ జాతిని మేలుకొల్పుతుంది, దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు, దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు, దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు. మన మన మాదిగ వాళ్ళకు పోయి చూస్తే తెలుస్తుంది, చిన్న పొరగాలు కూడా పల్లెలు కొట్టుకుంటే బాధలో పడి తిరుగుతారు. అట్లాంటి డప్పు మన డప్పు. అదే చెప్తా ఉన్నాం మేము, మాదిగ వాళ్ళకు పోయి చూస్తే చాలు పసిపోరలకు పల్లెలు కొట్టేది, పోరగాళ్ళకు పల్లెలు కొట్టేది, పసిపోరగాళ్ళకు పల్లెలు కొట్టేది. సత్య ముసలోడైనా లేచి డప్పు కొడితే వయసు మీద ఉన్న పళ్ళు నిండుకునే దరదర మోగేటి డప్పు ఇది అంటరాని వాళ్ళ మండటి నిప్పు, దరదర మోగేటి డప్పు. ఎల్లమ్మ బోనాల లొల్లి నాదే నంది ఎదిరిగై చేయించు నరువులే
జరగబోయేటటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేటటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతులతో మనం తరలిపోయి ఆ సభను విజయవంతం చేసుకొని తక్షణమే వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందిగా కోరుకుంటూ దానికోసం మనందరం సన్నద్ధం కావాలని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.